టాలెంట్ ఉన్నా లేకున్నా ఇవి పాటిస్తే సక్సెస్ని సాధించడం చాలా చాలా తేలిక. అరేవా, వినటానికి బాగుంది కదా, పాటిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. మరి అవేంటో చెప్పనా? జీవితంలో రాణించాలంటే, అత్యున్నత స్థాయికి చేరాలంటే తెలివితేటలు, నైపుణ్యం అవసరమే. కానీ అందరికీ ఐన్స్టీన్ స్థాయి తెలివితేటలు ఉండకపోవచ్చు, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయకపోవచ్చు. కానీ జీవితంలో ఎదగాలంటే కొన్ని లక్షణాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వాటిలో ముందుగా చెప్పుకోదగ్గది, దేనికైనా సన్నద్ధంగా ఉండండి. ఇది చేయలేను అనుకోకుండా అది చేయగలను లేదో అనే డౌట్ వద్దు. ఏదైనా సరే సాధించగలను అనే నమ్మకాన్ని పెంచుకోండి. అంతేకాదు, ఎప్పుడు గెలుపు మాత్రమే మన ఖాతాలో ఉండదు కదా. అందుకే ఓటమి ఎదురైతే కుంగిపోకుండా ఉండటం నేర్చుకోండి. చాలామంది సమయాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ సమయం మన ఎదుగుదలకు చాలా ఇంపార్టెంట్. సమయపాలన అనే అలవాటు ఉండటం అనేది విజయానికి తొలిమెట్టు లాంటిది. అది లేకపోతే ఇతరుల దృష్టిలో మీరు చులకనవుతారు. ఇక దీంతో పాటు పని విషయంలో నైతికత ఉండాలి. కష్టపడి పనిచేయటం నేర్చుకోండి. అది కూడా ఇష్టంగా. ఏ పని చేసినా ఏదో మొక్కుబడిగా కాకుండా పూర్తి శ్రద్ధతో పనిచేయాలి. నచ్చని పని చేయడం కంటే నచ్చింది చేస్తే వచ్చే ప్రతిఫలం వేరేలా ఉంటుంది. చేస్తున్న పని ఆస్వాదిస్తూ చేయటం వల్ల ఏదో పని చేస్తున్నాం అనిపించదు. చాలా తేలిగ్గా ఆ పనిని పూర్తి చేస్తాం. ఏదైనా పని చేస్తున్నామంటే శ్రద్ధతో పాటు ఉత్సాహంగా చేయాలి. శక్తినంతటినీ దానికోసం ధారపోయాలి. యాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు లేదా సాధించకపోవచ్చు. కానీ ప్రయత్నంలో మాత్రం లోపం ఉండకూడదు. 100% కష్టపడితే ఒకసారి ఫెయిల్ అయినా మరోసారి ఫలితం దానంతటదే వస్తుంది. ఇక చక్కటి బాడీ లాంగ్వేజ్ని కూడా అలవాటు చేసుకోండి. ఎక్కడ ఎలా మసులుకోవాలో తెలుసుకోండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు సావధానంగా వినాలి. ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. ఏ విషయాన్నైనా తెలియకపోతే నేర్చుకోవటానికి రెడీగా ఉండండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రావీణ్యం ఉంటుంది. మీరు ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి స్నేహితులు, కొలీగ్ సహాయంతో వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి తేడా ఎక్స్ట్రా మాత్రమే. మీరు ఏ అంశంలోనైనా ప్రావీణ్యం సంపాదించాలన్నా, ఏ రంగంలోనైనా రాణించాలన్నా అందరికంటే ఎక్కువ కష్టపడండి. అలాగే విజయం సాధించగానే ఎగిరి గంతెయ్యొద్దు. మరో విజయం కోసం మన పనిని మనం సైలెంట్గా చేయాలి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లైక్ అండ్ కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి.